సో ఏది మీకు ఎంత మాత్రము హాని ఇచ్చేది. సో సో ఎప్పుడైనా అండి ఎమోషనల్ గా వీక్ ఉండద్దు మనము కూడా. ఎమోషనల్ వీక్, ఫిజికల్ వీక్ అండ్ సెంటిమెంటల్ గా వీక్ ఉండద్దు. సో ఇవి కూడా మనల్ని బాధ పెడుతుంటా ఉంటాయి. కొంతమందికి అన్ని రిపోర్ట్స్ నార్మల్ వస్తాయి. ఒక బీపీ, ఒక షుగర్, ఒక థైరాయిడ్ ఉంటది. ఆ ఒక్క థైరాయిడ్, ఒక్క షుగర్, ఒక బీపీని బట్టి వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. మిగిలిన 100 రిపోర్ట్‌లో 99 రిపోర్ట్స్ మంచిగా వస్తాయి. కానీ ఒక్క రిపోర్ట్ రాకపోతే ఆ ఒక్క రిపోర్ట్‌ని బట్టి వాళ్ళు బాధపడుతుంటారు. ఎమోషనల్ వీక్‌నెస్. సో మిగిలిన 99 రిపోర్ట్స్ బాగున్నాయని సంతోషించరు. ఆ ఒక్క రిపోర్ట్ బాలేదని బాధపడుతుంటారు. ఫిజికల్ వీక్‌నెస్, ఎమోషనల్ వీక్‌నెస్. సో దానివల్ల కూడా ఏమవుతుంది? నీకు నువ్వు సెల్ఫ్ హర్ట్ చేసుకుంటావు. సో పర్లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు రోడ్డు మించే నడుచుకుంటా వెళ్తున్నారు. కాలుకి ముల్లు కూర్చింది అనుకోండి. కాలుకే కదా ముల్లు కూర్చింది, కంటికి కాదు కదా అనుకోండి. సో నీకు నార్మల్, నీకు బాడీలో ఏదైనా ఒక రిపోర్ట్ అబ్నార్మల్ వస్తే భయపడకు. సో దాని గురించి భయపడకు, ప్రార్థించుకో. మిగిలిన అన్ని సవ్యంగానే ఉన్నాయి కదా అని ఆనందపడు. సో అలాగే జీవితంలో కూడా అన్ని మనం అనుకున్నట్టు జరగవు. గుర్తుపెట్టుకోండి. మనం ఒకటి తలుస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అంటారు. సో మనం ఒకటి అనుకుంటే దైవం ఇంకొకటి అనుకుంటారంటారు. సో ఏది జరిగినా నీ మంచికే అనుకో. ఏది జరుగుతున్నా నీ మంచికే అనుకో. ఏది జరిగినది కూడా, ఈవెన్ చెడు జరిగినా, కీడు జరిగినా, నష్టం జరిగినా నీ మంచికే అనుకో. అప్పుడు నీకు మనో సంతృప్తినిస్తుంది. సో ఏది జరిగినా నీ మంచికే అనుకో. ముందడికి సాగుతూ ఉండు. అప్పుడు నీకు ఏది హాని ఇచ్చేది. ఇక్కడ ఏది హాని చేయదండి మనల్ని. కాకపోతే మన మైండ్ సెట్ మనం మార్చుకోవాలి. అందుకే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. ఫిజికల్ ఎమోషనల్, స్పిరిచువల్ ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ గా ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ ఎమోషనల్, ఇవన్నీ కూడా ఉండాలి. అందుకే ఎమోషనల్ గా మనం ఎప్పుడు కూడా వీక్ కావద్దు. సెంటిమెంటల్ గా ఎప్పుడు కూడా వీక్ గా ఉండద్దు. డోంట్ వీక్ ఎమోషనల్లీ. ఎమోషనల్ గా వీక్ ఉంటే కూడా నువ్వు చాలా బాధలు పడాల్సి వస్తుంటది. సో కాబట్టి కొంతమంది వెనకాల ఎవరైనా చెడుగా మాట్లాడడం తెలిసినప్పుడు బాధపడుతుంటారు. బాధపడద్దు. ఎందుకు? 100 మందిలో 99 మంది మనల్ని తిట్టుకునే వాళ్ళే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. 100 మందిలో 99 మంది మనల్ని విమర్శించే వాళ్ళే ఉంటారు. మనల్ని దూషించే వాళ్ళే ఉంటారు. మనం ఎంత మంచి చేసినా కూడా ఎవరు కూడా మంచి చేసినామన్నారు. అందుకే ఇది ఎమోషనల్ వీక్‌నెస్ అవుతది. అంతే కదా అండి. ఎవరైనా మన గురించి చెడుగా మాట్లాడారని తెలిసినా, మన గురించి చెడుగా స్ప్రెడ్ చేసిందని తెలిసినా బాధపడుతుంటారు. సో డోంట్ వర్రీ ఫర్ థట్. అలాంటి వాళ్ళ గురించి నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. అప్పుడు ఏమవుతావు అంటే ఎమోషనల్ వీక్‌నెస్ అనేది వస్తుంటది. నువ్వు ఎమోషనల్ గా వీక్ అయ్యావా, నువ్వు ఏమీ పని చేయలేవు, సాధించలేవు. అందుకే బీ స్ట్రాంగ్ ఆల్ ద వే, ఆల్ ద టైమ్, ఆల్ ద వేస్. సో ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ధైర్యంగా మనం అన్నిటిని ముందరికి ఎదుర్కొంటూ వెళ్ళాలి. అప్పుడే అవన్నీ ఫేర్ అవుట్ అవుతాయి. సో నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడాలంటే అది లైట్ తీసుకో. నీ గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడారంటే అసలు పట్టించుకోకు. ఎందుకంటే ఖచ్చితంగా మాట్లాడతారు. మనిషి హృదయం అట బాల్యం నుంచే చెడిపోయిందట. సో అలాంటి చెడిపోయిన హృదయం నుంచి చెడ్డ మాటలే వస్తాయి. అలాంటి చెడిపోయిన గురించి చెడ్డ మాటలు వస్తాయి. మన గురించి అందరూ కూడా చెడుగా ఆలోచించే వాళ్ళే ఉంటారు. మంచిగా ఆలోచించే వాళ్ళు వెరీ రేర్ పీపుల్. 100లో ఒకళ్ళు ఉంటారు. సో ఆ ఒక్కడెవరో ఐడెంటిఫై చేసి వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేయండి. సో అందుకే వాటి గురించి నువ్వు బాధపడకు. ఎందుకంటే ఆ అవమానాలు నిన్నేమి చేయవు, ఆ నిందలు అవి ఏమి నీవు చేయవు. కొంతమంది కృంగిపోతారు, కృషించిపోతారు. అయ్యో వాళ్ళు నా గురించి ఇలా మాట్లాడుతున్నారే, అయ్యో వాళ్ళు నా గురించి ఇలా స్ప్రెడ్ చేస్తున్నారే, అయ్యో వాళ్ళు నా గురించి ఇలా వైరల్ చేస్తున్నారే. చేస్తే చేసుకొనివ్వండి, ఏమీ హాని చేయదు మనకు. అర్థమవుతుందా? అది వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది. అందుకే డోంట్ వీక్ ఎమోషనల్లీ. ఎమోషనల్ గా వీక్ ఉండద్దు. సో దేవుడే ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు. దినవృత్తాంతర గ్రంథం 1:8 నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందు నిల్వనీయక నిర్మూలము చేసి. చూసారా అండి? నిన్ను విమర్శించే వాళ్ళను, నిన్ను ద్వేషించే వాళ్ళను దేవుడు ఏం చేస్తాడు? నిర్మూలం చేస్తాడు. వాళ్ళు నీ ముందు నిలబడనియరు. సో వాళ్ళకు రావాల్సిన ఆశీర్వాదం కూడా నీకిచ్చి వాళ్ళ ముందు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. అందుకే నిన్ను తృణీకరించిన వాళ్ళందరూ కూడా నీకు వచ్చి సాగిల పడుతుంటా అంటారు. లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలగజేయుదును. సో చూసారా? అందుకే ఒకరు చెడు చేశారనుకోండి, దేవుడు చెడు చేసిన వాళ్ళ పక్షాన నిలబడడు, చెడు పొందిన వాళ్ళ పక్షాన నిలబడతాడు. ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా మనల్ని ద్వేషించారనుకోండి, దేవుడు వాళ్ళ పక్షాన ఉండడు, మన పక్షాన నిలబడతాడు. ఇప్పుడు నువ్వు ద్వేషించావు అనుకోండి,
నీ పక్షాన దేవుడు ఉండడు, వాళ్ళ పక్షాన దేవుడు ఉంటాడు. అర్థమవుతుందా అండి? ఎవరికైనా ఒక మనిషి ద్వారా శ్రమ వచ్చిందంటే ఆ శ్రమ పొందిన వాళ్ళ పక్షాన దేవుడు ఉంటాడు, కానీ ఆ శ్రమ ఇచ్చిన వాళ్ళ పక్షాన దేవుడు నిలబడడు. అండర్స్టాండ్ ద లాజిక్. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఇప్పుడు ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ని మోసం చేశాడు. సో ఇక్కడ దేవుడు ఎవరి పక్షాన నిలబడతాడు? ఈ మోసం చేసిన పక్షాన నిలబడడు, మోసం పొందుకున్న పక్షాన నిలబడతాడు. సో అలాగే నిన్నెవరైనా విమర్శించారంటే దేవుడు నీ పక్కన నిలబడతాడు. నిన్నెవరైనా ద్వేషిస్తున్నారంటే దేవుడు నీ పక్కన నిలబడతాడు. నిన్నెవరైనా విమర్శిస్తున్నారంటే దేవుడు నీ పక్కన నిలబడి వాళ్లకు రావాల్సిన ఆశీర్వాదం కంటే నిన్ను రెట్టింపు ఆశీర్వాదాన్ని దయచేసి వాళ్ళ ముందు నీకు గొప్ప పేరుని తీసుకొస్తాడు. అర్థమవుతుందా అండి? ఎవరైతే మనల్ని తృణీకరిస్తారో వాళ్ళ ముందే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎవరైతే మనల్ని బ్యాడ్ నేమ్ చేయాలని చూస్తారో వాళ్ళకే బ్యాడ్ నేమ్ వచ్చి వాళ్ళ ముందే మనల్ని గుడ్ నేమ్ లాగా మారుస్తాడు. అందుకే మౌనంగా ఉండండి, కొంతకాలము ఓపిక పట్టండి, కొంతకాలము సహనంగా ఉండండి. కష్టం వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు కొంతకాలం ఓర్చుకోండి, కొంతకాలం సహనంగా ఉండండి, కొంతకాలం ఆ సఫరింగ్ తీసుకోండి. దాని వెనుకాల దేవుడు లోకంలో ఉన్న అందరికంటే నీకు గొప్ప పేరుని కలుగ చేస్తాడు. కానీ నువ్వు భయపడమాక, బాధపడమాక. ఎందుకంటే నేను ద్వేషిస్తున్నారని తెలిసినప్పుడు నువ్వు ఎమోషనల్ గా వీక్ అవుతావు. ఆ ఎమోషనల్ వీక్నెస్ వల్ల నీకు చాలా ప్రాబ్లమ్స్, చాలా హెల్త్ ఇష్యూస్, చాలా మెంటల్ ప్రెషర్స్ పెరుగుతుంటా ఉంటాయి. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? భూలోకంలో అందరికీ కష్టాలు కామనే, భూలోకంలో అందరికీ శ్రమలు కామనే, భూలోకంలో అందరికీ పరిస్థితులు కామనే. కానీ తీసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. కొంతమంది ఎక్కువగా తీసుకుంటారు, కొంతమంది తక్కువగా తీసుకుంటారు, కొంతమంది ఎక్కువగా ఆలోచిస్తారు, కొంతమంది తక్కువగా ఆలోచిస్తారు, కొంతమంది చిన్నదానికి పెద్దదానికి భయపడతారు, కొంతమంది ఎంత వచ్చినా భయపడరు, ధైర్యంగా ఎదుర్కొంటారు. సో అర్థమవుతుందా? భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఎంత పెద్ద ధనవంతుడైనా ఒక అవమానం పొందాల్సిందే, గుర్తు పెట్టుకోండి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎవరైనా పర్లేదు, ధనవంతుడైనా దరిద్రుడైనా, చదువుకున్నాడైనా చదువుకోలేని వాడైనా, నల్ల ఉన్నాడైనా తెల్లగా ఉన్నవాడైనా, పేదవాడైనా లేకపోతే ధనికుడైనా, అందరైనా కూడా భూలోకంలో ఎవరైనా కూడా అవమానం పొందాల్సిందే, నింద పొందాల్సిందే, శ్రమలు పడాల్సిందే. ఈవెన్ కోట్ల ఆస్తున్న వాళ్ళు కూడా ఆర్థిక సమస్యలను నేను చూశాను, ఆర్థిక సమస్యల గుండా వెళ్ళడం నేను చూశాను, కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా. సో అందరూ కూడా ఆర్థిక సమస్యలు ఉండాల్సిందే, వెళ్ళాల్సిందే. సో ఇట్స్ ఏ కామన్ అన్నిటినీ దేవుడు రుచి చూపిస్తాడు. అందరికీ కూడా ఆర్థిక సమస్యలను రుచి చూపిస్తాడు, ఫెయిల్యూర్స్ ని రుచి చూపిస్తాడు, నిందలను రుచి చూపిస్తాడు, అవమానాలను రుచి చూపిస్తాడు. అన్ని వస్తుంటా ఉంటాయి. అన్ని రుచి చూసినాకనే ఈ భూలోకంలో నుంచి వెళ్ళాలి మనము. కాబట్టి నువ్వు రెడీగా ఉండు అన్నిటికీ. ఏదొచ్చినా కూడా భయపడకు, ఏదొచ్చినా కూడా ధైర్యంగా ఉండు, ఏదొచ్చినా కూడా మనము ఎదుర్కోవాలి. సో మన లైఫ్ ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టుగా స్మూత్ గా జరగదు. ఎప్పుడు కూడా ఏదో ఒక ఇరుకు, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఉంటది. వాటన్నిటిని తోసుకొని వెళ్తేనే మనకి లైఫ్. ఇది ఒక జర్నీ. లైఫ్ అనే జర్నీలో ఎన్నో హడల్స్ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో శ్రమలు ఉంటాయి, ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి, ఎన్నో నిందలు ఉంటాయి, ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఎన్నో విమర్శలు ఉంటాయి, ఎన్నో దూషణలు ఉంటాయి. కానీ వాటన్నిటిని నువ్వు తీసుకోమాక, జస్ట్ తోసుకుంటూ నువ్వు ముందరికి వెళ్తూనే ఉండు. టేక్ ఇట్ ఈజీగా తీసుకో, అన్నిటిని తీసుకొని నువ్వు ధైర్యంగా ముందరికి వెళ్తూ ఉండు. సో దేవుడు నీ ముందు ఏమి నిలబడనీయడు అంటున్నాడు. సో నీ ముందు ఏ శత్రువు కూడా నిలబడనీయడు. నీ ద్వేషించే వాళ్ళు నీ ముందు నిలబడరు, విమర్శించే వాళ్ళు నీ ముందు నిలబడరు, నిన్ను తిట్టే వాళ్ళు నీ ముందు నిలబడరు. సో దేవుడు అలా చేస్తాడండి. కాబట్టి సో ఏది ఏమాత్రము హాని జరగదు. అంటే నిన్ను ద్వేషించే వాళ్ళ వల్ల కూడా నీకేమి హాని జరగదు. వాళ్ళు ద్వేషిస్తారు, ద్వేషించుకొనివ్వండి, నీకేం హాని జరగదు. వాళ్ళు ద్వేషించడం వల్ల నీకేం హాని జరగదు. వాళ్ళు విమర్శిస్తారు, విమర్శించుకొనివ్వండి. ఆ విమర్శలను దేవుడు తిప్పి కొట్టేస్తాడు. ఏ విషయంలో అయితే వాళ్ళు మనల్ని విమర్శిస్తారో అదే విషయంలో వాళ్ళు ఏం చేస్తారు? పొందుకుంటారు. అదే విమర్శను వాళ్ళు పొందుకుంటారు. సో అర్థమవుతుందా అండి? సో ఎవరికి భయపడకండి, మీ చుట్టాలకు భయపడకండి, మీ బంధువులకు భయపడకండి, మీ స్నేహితులకు భయపడకండి, నిన్ను విమర్శించే వాళ్ళను, నిన్ను దూషించే వాళ్ళను, నీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళను ఎవరి గురించి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. దేవుడు అంటున్నాడు, రేపో మాపో చనిపోయే మానవుడి గురించి నువ్వెందుకంత భయపడుతున్నావు? నేనున్నాను కదా నీకు అంటున్నాడు. సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు కదా.
సో అందుకే ఎవరి గురించి భయపడకండి. నీ పగవారినందరిని నేను అణిచివేసేదను. చూసారా? నిన్ను దూషించే వారిని నీ ముందట నిలవనీయకుండా చేస్తా అంటున్నాడు. అంటే ఇప్పుడు నీ దూషించే వాళ్ళు నీకేమైనా హాని చేయగలుగుతున్నారా? వాళ్ళు హాని చేయలేరు. అలాగే నీ పగవారినందరిని నేను అణిచివేసేదను. చూసారా అండి? పగవాళ్ళందరినీ కూడా ఆయన అణిచివేస్తా అంటున్నాడు. సో ఇప్పుడు పగవాళ్ళు మనల్ని ఏమైనా హాని చేయగలుగుతారా? చేయరు. సో అందుకే నీ వెనకాల ఎంతమంది నిన్ను పగబడుతున్నారో నీకు తెలియదు, దేవుడికి తెలుసు. దేవుడు కూడా నా లైఫ్ లోంచి చాలా మందిని తీసేశాడు. ఏంటి ప్రభు అని అడిగినప్పుడు వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు, వాళ్ళు నిన్ను విమర్శిస్తున్నారు, వాళ్ళు నిన్ను దూషిస్తున్నారు. అందుకే ఈ కొంతమందిని నేను మినిస్ట్రీలో నుంచి తీసేశాను. ఆయనకు తెలుసు. ఆయన ఒకటే అన్నాడు, నువ్వేం చేయాలో అది చేసుకుంటేళ్ళు, నువ్వు నా సేవ చేసుకుంటేళ్ళు, ఎవరిని కలపాలి ఎవరిని తీసివేయాలి నేను చూసుకుంటా అంటాడు దేవుడు. అంతే కదండి. ఇప్పుడు నేను వాక్యం బోధిస్తున్నాను, నా వెనకాల ఎవరెవరు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారో మనకు తెలియదు, నాకు తెలియదు. ఎవరు ఎన్ని రకాలుగా విమర్శిస్తున్నారో తెలియదు. దేవుడికి అన్ని తెలుసు. సో నన్ను హానర్ చేసే వాళ్ళను నా దగ్గరికి రానిస్తాడు, నన్ను డిసానర్ చేసే వాళ్ళను నా దగ్గర నుంచి తీసివేస్తాడు. ఎందుకంటే ఒకరి వల్ల హాని నాకు జరుగుతుంది అంటే, ఒకరి వల్ల నాకు నా సంఘానికి డ్యామేజ్ జరుగుతుందంటే అది దేవుడు ఓర్చుకోలేడు. దేవుడు వాళ్ళను దూరం పెట్టేస్తాడు. సో అర్థమవుతుందా అండి? అలా చేస్తాడు. ఎందుకంటే ఎవరు విమర్శించినా నాకు వినపడదు, ఎవరు దూషించినా ఎవరు ద్వేషించినా నాకు తెలియదు, దేవుడికి తెలుసు. అందుకే ఎవరిని కలపాలో ఎవరిని తీసివేయాలో దేవుడే చూసుకుంటాడు. అందుకే నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఫోర్స్ గా రాండి అని నేను చెప్పను. దేవుడు చెప్పొద్దు అన్నాడు, నేనే తీసుకొస్తాను బిడ్డలందరినీ అని అన్నాడు. నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకుంటా వెళ్ళు. సో నేను చేయాల్సింది నేను చేసుకుంటూ వెళ్తాను. ఆయన ఏ టైంకి ఎంతమందిని తీసుకురాలో ఆయన కృప. నేను కూడా ఒకటి అడుగుతాను, ఈ రోజు నీ కృప ఎంతమంది మీద ఉందో ప్రభువా వాళ్ళనే తీసుకురా అని అడుగుతాను. సో ఏదైనా అంతే, ఏదైనా అంతే. అందుకే నీ పగవారిని నేను అణచివేస్తాను. నిన్నెవరైనా పగబడుతున్నారా అది నీకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు. నిన్నెవరైనా దూషిస్తున్నారా అది నీకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు. నిన్నెవరైనా ద్వేషిస్తున్నారా నీకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు. అందుకే కొంతమందిని నీ లైఫ్ లో నుంచి కట్ చేస్తాడు దేవుడు. అలాంటి వాళ్ళ గురించి నువ్వు బాధపడకు, అలాంటి వాళ్ళ గురించి నువ్వు భయపడకు. సో కాబట్టి నీ పగవారిని అందరిని అణచివేసేది నువ్వు. ఆదియు కాక యెహోవా నీకు సంతతి కలగజేయునని నేను నీకు తెలియజేసి తిని. ఇప్పుడు అర్థమవుతుందండి? అన్ని రకాలుగా నేను మీకు వాక్యాన్ని చెప్తున్నాను. సో మనకు డే 1 నుంచి నీకు హాని ఏమి చేయదన్న వాక్యాన్ని అన్ని రకాలుగా కవర్ చేస్తున్నాను. ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చినా నీకు ఏం చేయదు, ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఏం చేయదు. చాలా మంది హెల్త్ ఇష్యూస్ కు భయపడతారు, కానీ దేవుడు ఏమి ఇచ్చాడు నీకు? ఆ హెల్త్ ఇష్యూస్ ని నువ్వు వెళ్ళగొట్టి నీ ద్వారా అనేక మందులను వెళ్ళగొట్టే అధికారాన్ని ఇచ్చేశాడు. చాలా మంది దయ్యాలకు భయపడతారు, దేవుడు ఏమి ఇచ్చాడు నీకు? దయ్యాలను వెళ్ళగొట్టే అధికారాన్ని ఇచ్చాడు. నువ్వు ప్రార్థిస్తే అవే వెళ్ళిపోతాయి, కానీ నువ్వు వాటికి భయపడుతున్నావు. ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు ద్వేషించే వాళ్ళ గురించి బాధపడుతున్నావు. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను ద్వేషించే వాళ్ళను నీ ముందు నిలబడనీయకుండా చేస్తా అంటున్నాడు. ఇప్పుడు నువ్వు పగవారి గురించి ఆలోచించి భయపడుతున్నావు. దేవుడు ఏమంటున్నాడు? నీ పగవారిని నీ ముందు అణిచివేస్తాను అంటున్నాడు. సో చూసారా అండి, ఒక మనిషికి ఎన్ని రకాలుగా కష్టాలు వస్తాయో, ఎన్ని రకాలుగా ఇరుకులు ఇబ్బందులు వస్తాయో, భూలోకంలో పుట్టిన మనిషికి ఎన్ని రకాలుగా సమస్యలు వస్తాయో, ఆ సమస్యలలో దేవుడు ఏది కూడా చిక్కనివ్వడు. దేవుడు ఎవరిని కూడా చిక్కనివ్వడు, దేనికి కూడా చిక్కనివ్వడు. సో అవన్నీ వస్తాయి వెళ్ళిపోతాయి. సో ఏది ఏ మాత్రము హాని జరగదు. సో ఒక మంచి సంఘటన, జాగ్రత్తగా వినండి. నిర్గమకాండము 14వ అధ్యాయం 1వ అధ్యాయం 14వ అధ్యాయం 1వ వచనము. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాను. యెహోవా ఏమంటున్నాడంటే, దేవుడు మోషేతో, ఇది ఒక సంఘటన, మనందరికీ తెలిసిన సంఘటనే. చూద్దాము ఏంటిదో ఆ సంఘటన. వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇజ్రాయేలీలు తిరిగి పిహహీరోతు ఎదుటన అనగా మిగ్దోలును సముద్రంనకు మధ్యనున్న బయల్సోఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రం వద్ద వారు దిగవలెను. సో దేవుడు ఇజ్రాయేలీల ప్రజలందరినీ కూడా 430 సంవత్సరాల బానిసగా ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు మోషే అనే ప్రవక్త ద్వారా ముందరికి తీసుకెళ్తున్నాడు. వాళ్ళందరినీ విడుదల కలిగించాడు. వాళ్ళందరినీ ఆ బానిసత్వం నుంచి విడుదల కలిగించి ఎడార్ల గుండా, శ్రమల గుండా, పోరాటాల గుండా,
లేకపోతే అరణ్య మార్గం గుండా, సముద్ర మార్గం గుండా దేవుడు తీసుకెళ్తున్నాడు వాళ్ళందరినీ కూడా మోషేని ముందర పెట్టి. ఒకటే గుర్తు పెట్టుకోండి, మన జీవితంలో దేవుడు ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ని కనెక్ట్ చేస్తాడు. ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ ద్వారా తన సంఘాన్ని నడిపిస్తాడు. సో ఇక్కడ ఒక మ్యాన్ ఆఫ్ గాడ్, మోషే అనే మ్యాన్ ఆఫ్ గాడ్ ని ఆ సంఘానికి కనెక్ట్ చేపించాడు. కనెక్ట్ చేపించి ఆ మోషే ద్వారా తన సంఘాన్ని ఆ అరణ్య మార్గం గుండా, సముద్ర మార్గం గుండా దేవుడు నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఎందుకు? పాలు తేనెలు ప్రవహించే మంచి గొప్ప ఆశీర్వాదకరమైన ప్లేస్ కి తీసుకెళ్లడానికి. ఫరో ఇజ్రాయేలీయులను గూర్చి, వారు దేశంలో చిక్కబడి ఉన్నారు, అరణ్యంను వారి మూసివేసెనని అనుకునేను. సో అయితే వాళ్ళు బానిసత్వం నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోతున్నారు. తెలుసు, మనందరికీ తెలుసు ఫరో ఎన్ని కష్టాలు పెట్టాడో. అన్ని కష్టాల నుంచి దేవుడు ఆ ఇజ్రాయేళ్ల ప్రజలను విడిపించాడు. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, మనం ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించాలన్నా, దేవుడు ఎప్పుడు స్తుతించాలన్నా, అపవాది మనల్ని ఆరాధించనివ్వడు, స్తుతించనివ్వడు, మందిరానికి రానివ్వనివ్వడు, ఇలాంటి సావాసం కూడా చేయనివ్వడు. సో ఆనాడు ఫరో కూడా ఇజ్రాయేళ్ల ప్రజలు వాళ్ళు ఆరాధించాలన్నా, స్తుతించాలన్నా ఆ ఫరో రానిచ్చేవాడు కాదు. సో ఇక్కడ ఫరో నుంచి వాళ్ళు విడుదల పొందుకున్నారు. దేవుడు అన్ని కఠినమైన ఫరో మనసు నుంచి విడుదల కలిగించాడు. ఎన్నో అష్ట కష్టాలు పెట్టాడు ఫరో, ఎన్నో శ్రమలను పెట్టాడు. కానీ అయినా కూడా ఇజ్రాయేల్ ప్రజలకు ఏమీ కాలేదు. వాటన్నిటి నుంచి దేవుడు గొప్ప మహిమలను చేసి, అద్భుతాలు చేసి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి బయటికి వచ్చిన తర్వాత అరణ్యంను వారిని మూసివేసేనని అనుకున్నాను. సో ఫరో ఏమనుకుంటున్నాడు? అరణ్యం వాళ్ళను మూసివేసింది, మనం వెళ్ళి మళ్ళా వాళ్ళను వెంబడిద్దాము అని ఫరో సైన్యాన్ని వేసుకొని వస్తున్నాడు. అయితే నేను ఫరో హృదయంను కఠినపరిచేదను. చూసారా, దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ యొక్క శత్రువు కావచ్చు, నీ యొక్క మేనేజర్ కావచ్చు, నీ యొక్క పై అధికారి కావచ్చు, ఎవరి హృదయమైనా దేవుడు హ్యాండిల్ చేయగలుగుతాడు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా, ఆ శత్రువు హృదయాన్ని మార్చు ప్రభు అని అడగండి. ఎందుకంటే యువర్ ఎనిమీ ఆల్సో అండర్ కంట్రోల్ యువర్ గాడ్, and you also under control your God, and your situations, your circumstances, your problems, your health issues, everything under control your God only. గుర్తు పెట్టుకోండి, సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నది. అందరూ కూడా ఆయన ఆధీనంలో ఉన్నారు. నీ శత్రువు ఆయన ఆధీనంలో ఉన్నాడు. ఈవెన్ లూసిఫర్ కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నాడు. నువ్వు భయపడకు. నీ అత్తగారు, నీ కోడలో, లేకపోతే నీ పిల్లలో, నీ తల్లిదండ్రులు అందరూ ఆయన ఆధీనంలో ఉన్న వాళ్ళే. నీ శత్రువులు కూడా ఆయన ఆధీనంలో ఉన్న వాళ్ళే. ఇక్కడ ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాడు అంటే ఇక్కడ ఫరో హృదయం కూడా దేవుడి కంట్రోల్లో ఉన్నట్టా లేదా? అర్థమవుతుందా అండి? నేను ఎందుకు ఈ వచనం తీశానంటే, ఎవ్రీథింగ్ అండర్ గాడ్స్ కంట్రోల్ ఉంది. నీ సమస్యలు దేవుడి కంట్రోల్లో ఉన్నాయి, నీ శ్రమలు నీ దేవుడి కంట్రోల్లో ఉన్నాయి, నిన్ను విమర్శించే వాళ్ళు దేవుడి కంట్రోల్లోనే ఉన్నారు, నిన్ను దూషించే వాళ్ళు కూడా దేవుడి కంట్రోల్లో ఉన్నారు, నిన్ను పొగడే వాళ్ళు దేవుడి కంట్రోల్లోనే ఉన్నారు. అండ్ నీ శ్రమలు, నీ పోరాటాలు, నువ్వు, నీ శత్రువులు అందరూ దేవుడి కంట్రోల్లోనే ఉన్నారు. అతడు వారిని తరుముతున్నాడు. ఫరో వెనుక నుంచి తరుముతున్నాడు ఇజ్రాయేళ్ల ప్రజలను. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకుందును, నేను యెహోవానని ఐగుప్తులు. సో ఫరో ఏం చేస్తున్నాడు? వెనకాల పడుతున్నాడు. సో దేవుడికి ఎప్పుడు మహిమ వస్తుంది తెలుసా అండి? ఇలా ఫరో వెనకాల పడ్డప్పుడు, ఫరో యొక్క ప్రయత్నాలన్నిటిని తిప్పికొట్టినప్పుడు దేవుడికి మహిమ వస్తుంది. అందుకే ఇజ్రాయేళ్ల ప్రజలు ఎంబడి ఫరో పడుతున్నాడు. ఫరో పడడం వల్ల దేవుడికి ఏమవుతుందట? మహిమ వస్తుందట. అందుకే నీకు కూడా శ్రమలు వస్తాయి. నీ శ్రమల వల్ల దేవుడు మహిమను తీసుకొచ్చుకుంటాడు. నీ ఇరుకుల వల్ల, నీ అనారోగ్య సమస్యల వల్ల దేవుడు ఇరుకులను మహిమను తీసుకొచ్చుకుంటాడు. వాటన్నిటిని తీసివేసి తీసుకొచ్చుకుంటాడు. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్త రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును, అతని సేవకుల హృదయము ప్రజలకు విరోధంగా తిప్పబడి, మనం ఎందుకు ఇలాగూ చేస్తే, మన సేవలో ఉండకుండా ఇజ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమని చెప్పుకో. సో ఇజ్రాయేళ్ల ప్రజలు బయటకు వచ్చేసారు, బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. కానీ ఫరో బాధపడుతున్నాడు, చింతిస్తున్నాడు, ప్రజలకు విరోధంగా తిప్పబడి. సో నేను ఎందుకు పంపించాను వీళ్ళను, సో వీళ్ళను ఎందుకు ఉండనివ్వలేదు, ఎందుకు నేను వాళ్ళను ఆపలేదు అని ఫరో బాధపడుతున్నాడు. అంటే వాళ్ళను మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇచ్చేద్దాము అని వెంబడిస్తున్నాడు.
సో అంతటా అతడు తన రథములను సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను. ఇక ఫరో వెంబడిస్తున్నాడు. ఇజ్రాయేలీల ప్రజలను ఎవరు వెంబడిస్తున్నాడు? ఫరో వెంబడిస్తున్నాడు. సో దేవుడేమో వాళ్ళను ఒక మార్గం గుండా తీసుకెళ్తున్నాడు, శత్రువేమో వెనుక నుంచి వస్తున్నాడు. సో మన పరిస్థితులు కూడా ఇలాగే ఉంటాయండి. దేవుడు నిన్ను ఒక మార్గంలో నడిపిస్తున్నప్పుడు నీ వెనకాల కూడా ఫరో లాంటి మనుషులు వస్తుంటా అంటారు. నీ వెనకాల కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటా ఉంటాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆనాడు ఫరో దేవుడి కంట్రోల్లో ఉన్నట్టు ఈ రోజు నీ సిచ్యువేషన్స్ కూడా దేవుడి కంట్రోల్లో ఉన్నాయి. నీ శ్రమలు, నీ పోరాటాలు, నీ శత్రువులు, నీ అన్యులు కూడా నీ కంట్రోల్లో కాదు, దేవుడి కంట్రోల్లో ఉన్నారని మర్చిపోకు. జరవుడు తనతో కూడా తీసుకొని పోయాను. మరి అతడు శ్రేష్టమైన 600 రథములను, చూడండి 600 రథములను పట్టుకొని వస్తున్నాడట. ఐగుప్త రథములన్నింటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను. చూసారా, రాజ్యమే కదిలి వచ్చేస్తుంది. ఇజ్రాయేళ్ల ప్రజలను నాశనం చేయడానికి ఫరో రాజ్యం అంటే గొప్ప రాజ్యం అండి. అది ఒక గొప్ప సైన్యం ఉన్న రాజ్యం. సో 600 రథములు అంటే మీరే అర్థం చేసుకోవాలి. ఐగుప్త దేశంలో ఉన్న రథములు, అధిపతులను అందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ఫరో తీసుకొని వస్తున్నాడు. అంటే గొప్ప సైన్యంతో వస్తున్నాడు. చూసారా, శత్రువు ఎంత గొప్ప సైన్యంతో వచ్చినా దేవుడు ఒక్క 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 చిటికేస్తే చాలు వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. యెహోవా ఐగుప్త రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇజ్రాయేలీలను తరిమేను. సో ఇజ్రాయేలీలను తరుముతున్నాడు. సో దేవుడే ఆయన హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫరో దేవుడి కంట్రోల్లో ఉన్నాడు అనే అర్థము. అందుకే ఈ రోజు నిన్ను ఎవరైనా విమర్శిస్తున్నారంటే మేబీ దేవుడే నిన్ను ఆ విమర్శల ద్వారా నిన్ను పరీక్షిస్తున్నాడేమో. నిన్ను ఎవరైనా దూషిస్తున్నారంటే దేవుడే వాళ్ళ ద్వారా నిన్ను పరీక్షిస్తున్నాడేమో. సో అందుకే బీ సైలెంట్ ఆల్ ద టైమ్. దేని గురించి చింతించమాకండి. సో ఇజ్రాయేలీలను తరబైను అట్లు ఇజ్రాయేలీల బలము చేత బయలు వెళ్ళుచుండిరి. సో ఇజ్రాయేల్ ఏమో ముందట వెళ్తున్నారు, వెనుక నుంచేమో ఫరో సైన్యం వచ్చి వాళ్ళను నాశనం చేయాలని చూస్తున్నారు. సో ఐగుప్తులు అనగా ఫరో రథములు, గుర్రములన్నయు అతని గుర్రపు రౌతులు అని దండను వారిని తరిమి బయల్సోఫోను ఎదుటనున్న పిహా హీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. చూసారా, దేవుడు నడిపించుకుంటా వెళ్తున్నాడు అరణ్య మార్గంలో గుండా, ఎడారి మార్గంలో గుండా, సముద్ర మార్గంలో గుండా. సో అక్కడ దాకా తీసుకొస్తున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, ఒకటే ఆలోచిద్దాం. ఇక్కడ ఫరో హృదయాన్ని కఠినపరిచింది ఎవరు? దేవుడే. సో నీకు ఇజ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. ఆ సముద్ర మార్గం గుండా తీసుకొస్తుంది ఎవరు? దేవుడే. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ దాకా తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. సో అన్ని దేవుడే తీసుకొస్తున్నాడు. అర్థమవుతుందా అండి? అలాగే నీ సిచ్యువేషన్ లో కూడా దేవుడు కొన్ని అవమానాలు తీసుకొచ్చినప్పుడు భయపడకు, నిందలు తీసుకొచ్చినప్పుడు భయపడకు. దేవుడు పరీక్షిస్తుంటా అంటాడు. అలా మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంటా అంటాడు. అందుకే ఎవరైనా కూడా దేవుడు కంట్రోల్లో ఉన్నది. సో ఏదైనా కూడా దేవుడు కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు మీరే ఆలోచించండి, దేవుడే కదా ఫరో హృదయాన్ని కఠినపరిచి ఆ సైన్యాన్ని తీసుకొచ్చి ఆ ఇజ్రాయేలీల ప్రజలను తరమడానికి తీసుకొచ్చేది ఎవరు? దేవుడే. ఇజ్రాయేలీలను విడిపించింది ఎవరు? దేవుడే. ఆ ముందడికి నడిపించింది ఎవరు? దేవుడే. సో సమస్తము ఆట ఆడిచ్చేది ఎవరు? దేవుడే. అర్థమవుతుందా అండి? మన జీవితంలో కూడా సమస్తము ఆయననే ఆట ఆడిస్తుంటా అంటాడు. ఆయన సూత్రధారుడు, మనము పాత్రధారులము. సో ఎందుకు? నీకు ఇలాంటి గొప్ప కార్యాలు చేసి దేవుడు అద్భుతాలు చేస్తాడని తెలియడానికి. ఫరో సమీపించుండగా ఇజ్రాయేలీలు కన్నులెత్తి, సో ఫరో ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు వచ్చేసారు, బానిసత్వం నుంచి విడుదల కలిగించి చాలా దూరం వచ్చేసారండి. వాళ్ళు చాలా దూరం వచ్చేసిన తర్వాత ఫరో వస్తున్నాడట, సమీపానికి వస్తున్నాడట. ఇజ్రాయెల్ అందరూ కన్నులెత్తి చూస్తున్నాడట. ఎందుకంటే ఫరో ఎంత మూర్ఖుడో ఇజ్రాయేలీల ప్రజలకు తెలుసు, ఎంత కఠినాత్ముడో ఇజ్రాయేలీల ప్రజలకు తెలుసు. ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. చూసారండి, మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఎందుకంటే అది ఫరో సైన్యానికి చిక్కారు అంటే ఇక చావడమే. ఇక వాడు బ్రతకనివ్వడు, ఆ శత్రువు బ్రతకనివ్వడు, చావడమే, మరణమే. ఈ అంతకు మించి ఇక వేరే దారి లేదు. అందరినీ ఊచకూత కోసినట్టు కోసేస్తాడు, అందరినీ చంపివేసి వెళ్ళిపోతాడు. సో అలాంటి మూర్ఖుడైన ఫరో, సో అలాంటి ఫరోని వస్తున్నాడు అని తెలిసి మిక్కిలి అంటే ఇక ఎక్కువగా భయపడి యెహోవాకు వీళ్ళు ఏం చేశారట? మొరపెట్టారట. ఇది మీరు నేర్చుకోవాల్సింది. నీకు కష్టం వచ్చినప్పుడు భయపడకు, మొరపెట్టు. నీకు సమస్యలు వచ్చినప్పుడు భయపడకు, మొరపెట్టు. నీకు ఈ శత్రువులు నీ మీదికి లేస్తున్నప్పుడు భయపడకు, మొరపెట్టు. సో వాళ్ళు భయపడి యెహోవాకు మొరపెట్టిరి. సో నువ్వు భయపడక మొరపెట్టు.
సో భయపడకు, మొరపెట్టు, అన్ని విషయాలలో మొరపెట్టు, ప్రార్థన చేయి. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని, సో వాళ్ళు తిడుతున్నారు మోషేని. ఏంది మోషే, నువ్వు మమ్మల్ని అందరినీ కూడా విడుదల కలిగించావే, ఐగుప్తులో మాకు సమాధులు లేవా? మమ్మల్ని చంపాలనుకుంటే అక్కడనే చంపొచ్చు కదా, ఇక్కడ దాకా తీసుకొచ్చి మమ్మల్ని చంపాల్సిన అవసరం ఏందని దైవజనుడిని తిడుతున్నారు. అయితే మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని, ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మీరెందుకు మమ్మల్ని ఐగుప్తు నుంచి బయటికి రప్పించారు? మేము అక్కడనే చచ్చిపోయే వాళ్ళం కదా, మీరు ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారు అని మోషేని అడుగుతున్నారు. మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదామని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మీరు అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చావు, మాకు ఆ బానిసత్వ బతికే బాగుంది, ఐగుప్తులోనే మేము ఉండే వాళ్ళము, అక్కడనే మేము బాగా బ్రతికాము అని అంటున్నారు. ఈవెన్ వాళ్ళకు బానిసత్వం వాళ్ళకు బాగా నచ్చింది. ఐగుప్తులో మేము చెప్పిన మాట ఇదే కదా. మేము అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరికనే నిల్చుండి చూడుడి. చూసారా అండి, భయపడద్దు. ఒక ముందు నుయ్యి వెనకాల గొయ్యి, ఒకటే గుర్తుపెట్టుకోండి. ముందటేమో ఎర్ర సముద్రము, పోతే ఆ సముద్రంలో పడాల్సిందే, ఆ ఎర్ర సముద్రంలో పడి చావాల్సిందే. లేదు, ఎర్ర సముద్రం ముందడికి కదలకుండా వెనకకు కదిలితే ఫరో సైన్యము, ముందేమో సముద్రము, వెనకాలేమో ఫరో సైన్యము. ముందు వెళ్తున్నా నుయ్యి, వెనకాల వెళ్తేనే గొయ్యి. సో వాళ్ళ పరిస్థితి అలాగా ఉంది. కానీ మోషే ఏమంటున్నాడు, భయపడకుడి అంటున్నాడు. చూసారా అండి, ఎందుకంటే ఆ ఎర్ర సముద్రం దాకా తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. వెనకాల ఫరో సైన్యాన్ని పంపించింది ఎవరు? దేవుడే. వాళ్ళ బానిసత్వం నుంచి విడుదల కలిగించింది ఎవరు? దేవుడే. దైవజనుడైన మోషేని ముందడ పెట్టి నడిపించేది ఎవరు? దేవుడే. సో అర్థమవుతుందా అండి, అంతా దేవుడు నడిపిస్తున్న నాటకం ఇదంతా కూడా. ఎందుకు? ఆయన మహిమ తీసుకొచ్చుకోవడానికి. ఎంత గొప్ప కార్యానైనా నేను చేయగలుగుతాను, నేను చేయగలిగే శక్తి ఉందని అనడానికి. అందుకే నీ రోగానికి భయపడకు అన్నాడు ఫరో. హృదయము దేవుడి కంట్రోల్లో ఎలాగైతే ఉందో, నీ రోగం కూడా దేవుడి కంట్రోల్లో ఉంది. నీ శత్రువులు కూడా నీ దేవుడి కంట్రోల్లోనే ఉన్నారు. నీ శ్రమలు, నీ పోరాటాలు నీ దేవుడి కంట్రోల్లో ఉన్నాయి. నీ ఉద్యోగ ప్రయత్నాలు, నీ వీసా ప్రయత్నాలు, నీ యొక్క అనారోగ్యం కావచ్చు, నీ వివాహ ప్రయత్నాలు అన్ని దేవుడి కంట్రోల్లో. నీ భర్త దేవుడి కంట్రోల్లో, నీ భార్య, నీ అత్త, నీ కోడలు, నీ కుటుంబ సభ్యులందరూ దేవుడి కంట్రోల్లోనే ఉన్నారు. నువ్వు ప్రార్థించుకో చాలు. అందుకే మోషే ఏమంటున్నారు, మీరు భయపడకండి. ముందటనేమో ఎర్ర సముద్రం దాకా తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. అక్కడ దారి లేదు, ముందు వెళ్ళాలన్నా దారి మూసుకపోయింది. మళ్ళీ తిరిగి వెనుకకు వెళ్దామంటే ఫరో సైన్యము, ఆడ దారి మూసుకపోయింది. సో ఇటు ఈస్ట్ కు వెళ్ళలేరు, వెస్ట్ కు వెళ్ళలేరు, నార్త్ కు వెళ్ళలేరు, సౌత్ కు వెళ్ళలేరు. చుట్టూ శత్రువు ముట్టుకున్నారు, చుట్టూ ద్వారాలు మూసుకుపోయాయి. మన జీవితంలో కూడా ఇలాగే వస్తాయి సిచ్యువేషన్స్. మనందరి జీవితాల్లో ఉండొచ్చు ఇలాగే. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాము. మనకి ఏ దిక్కు తెలియట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు, వెళ్ళట్లేదు, అన్ని ద్వారాలు మూసుకుపోయినట్టుగా ఉన్నాయి. డోంట్ వరీ, మొత్తం చీకటి మధ్యలో ఉన్నాం. డోంట్ వరీ, అయినా పర్లేదు, దేవుడు అక్కడ ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు. ఎప్పుడైతే అన్ని ద్వారాలు మూసుకపోతాయో దేవుడు నూతన ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు. అన్ని ద్వారాలు క్లోజ్ అవుతాయో దేవుడు నూతన ఆపర్చునిటీస్ ని దయచేస్తాడు. కాబట్టి భయపడకుడి. సో మీరు భయపడకండి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరికనే నిల్చుండి చూడుడి. మీరు నిలబడి చూడండి, దేవుడు ఏం అద్భుతం చేస్తాడో, ఏ ఆశ్చర్యమైన కార్యం చేస్తాడో. మన జీవితంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కూడా. సో నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నీ చుట్టూ ఏమి చీకటి మేఘాలు కమ్ముకున్నా నువ్వు భయపడకు. నీ ద్వారాలన్నీ మూసుకొని పోయినా నువ్వు భయపడకు. సో దేవుడు ఏదో ఒక ద్వారాన్ని తమ సమయానికి ఓపెన్ చేస్తాడు. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మీరు ఎన్నడూ చూడరు. చూసారా, మీ శత్రువుని ఇక మీరు ఎన్నడూ చూడరు, మీ సమస్యలను ఇక మీరు ఎన్నడూ చూడరు, మీ శ్రమలు, మీ పోరాటాలు ఎన్నడూ చూడరు. సో ఎటు వెళ్ళినా దారి లేదు, ఎటు వెళ్ళినా కూడా మనకు ఓపెన్ ద డోర్స్ లేదు. సో అన్ని ద్వారాలు మూసుకుపోయాయి. మన జీవితం కూడా ఇలాగే ఉందా? నీకు కూడా అలాగే అనిపిస్తుందా? సో గుర్తు పెట్టుకోండి, నీకు కూడా నలుదిక్కుల ద్వారాలు మూసుకుపోయాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎటు పోవాలో అర్థం కావట్లేదు, ఎలా ఉండాలో అర్థం కావట్లేదు. అన్ని ద్వారాలు మూసుకుపోయాయి. సో ఏ ద్వారం లేదు. సో అంతా మౌనంగా ఉంది, అంతా శూన్యంగా ఉంది, అంతా చీకటిగా ఉందా? గుర్తు పెట్టుకోండి, మీ అందరికీ దేవుడు అష్యూరెన్స్ ఇస్తున్నాడు, భయపడకుడి. నేడు మీకు యెహోవా కలగచేయు రక్షణ ఊరికనే నిల్చుండి చూడండి. మీరు నిలబడి చూడండి చాలు, ప్రార్థించుకోండి చాలు, నిలబడి చూడండి చాలు. దేవుడే ఒక ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు. ఏ ద్వారం అట? ఐగుప్తులను ఇక మీరు చూడరు, ఇక నీకు కష్టం ఇక రాదు,
నీకు ఆ రోగం ఇక రాదు, ఆ జబ్బు నీకు అది ఇక రాదు, నీకు ఆ శ్రమలు ఆ పోరాటాలు రావు, వాటన్నిటిని తీసివేసేస్తా అంటున్నాడు. సో యెహోవా మీ పక్షాన యుద్ధము చేయను, మీరు ఊరికే ఉండవాలని ప్రజలతో చెప్పాను. చూసారండి, దేవుడు ఏం కానివ్వని అంటున్నాడు మోషేని. సో వెనుక నుంచి రథం వస్తుంది, రథాలు వేసుకొని ఫరో సైన్యం వస్తుంది వీళ్ళని చంపడానికి. ముందటేమో సముద్రము, అల్ల దూకిన చావే, వాడొచ్చిన చావే, ఎటు అయినా కూడా చావు తప్పదు వాళ్ళకు. సో దేవుడు ఏమంటున్నాడు, ఈ మోషే ఏమంటున్నాడు, దేవుడే యుద్ధము చేస్తాడు. అందుకే నీ యుద్ధము నీది కాదు, నీ శ్రమలు నీవి కాదు, ఆయనే నీ పక్షాన యుద్ధము చేసి నీకు విజయాన్ని ఇస్తాడు. ఆయనే నీ పక్షాన యుద్ధము చేసి నీకు కార్యాన్ని చేస్తాడు. అందుకే మన దేవుడు కూడా ఇలాంటి పీకల దాకా తీసుకొస్తాడు నిన్ను పరీక్షించడానికి, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఇప్పుడు వీళ్ళ సిచ్యువేషన్స్ పీకల దాకా వచ్చిందా లేదా, నడి సముద్రంలో మునిగేలాగా వచ్చిందా రాలేదా? సో అలాగే మన సిచ్యువేషన్స్, మన సర్కమ్స్టాన్సెస్ కూడా అలాగే ఉంటుందండి. ఒక్కొక్కసారి మనల్ని చాలా పీకల దాకా తీసుకెళ్తాడు విశ్వాసంలో, ఒక టైట్ సిచ్యువేషన్ తీసుకెళ్తాడు. ఊరికే ఉండవలనని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర పెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలీలతో చెప్పుము. సో చూసారా, దేవుడు అంటున్నాడు, మోషే ఎందుకు దిక్కులు చూస్తున్నావు, సాగిపో, ముందరికి వెళ్ళిపో. అందుకే మీ అందరికీ చెప్పాను చాలా సందర్భాల్లో, నీకే కష్టం వచ్చినా నువ్వు ముందరికి సాగిపోతూనే ఉండు, దేవుడు ద్వారాలను ఓపెన్ చేస్తాడు. ఆగిపోకు, అయ్యో నాకు కష్టం వచ్చిందని ఆగిపోకు, అయ్యో నాకు రోగం వచ్చిందని ఆగిపోకు, అయ్యో నాకు బాధలు ఉన్నాయని ఆగిపోకు, నువ్వు ముందరికి సాగిపో. దేవుడు ఏమంటున్నాడు, దిక్కులు చూడకు మోషే, ఎందుకు నువ్వు వెళ్ళిపో అంటున్నాడు, నువ్వు సాగిపో, ఇజ్రాయేలీలతో చెప్పుము, మీరందరూ ముందరికైతే నడవండి కదా, నేనున్నాను కదా. సో ఎక్కడ ఉన్నాడు? సో అందరికి భయం వేస్తుంది, ముందటేమో సముద్రము, అల్లకేరి పోలేరు, కానీ దేవుడేమో ముందరికి నడువు అంటున్నాడు, నువ్వు ఆ సముద్రంలోకి నడువు అంటున్నాడు. వెనుకకు పోతేనేమో వాడు చంపేస్తాడు, ముందటేమో వీళ్ళ పడి చావాల్సిందే. కానీ దేవుడు ఏమంటున్నాడు, మోషే నువ్వు దిక్కులు చూడకు, ముందరికి సైన్యాన్ని తీసుకొని వెళ్ళిపో అంటున్నాడు. నీవు నీ కర్రెను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. సో చూసారా, నీకు అథారిటీ ఇచ్చాను, జస్ట్ నువ్వు చెయ్యి లాబట్టు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసే అధికారం నీకు ఇచ్చేశాను. సో నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇజ్రాయిల్ అందరూ సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. చూసారండి, ద్వారాలన్నీ మూసుకుపోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ద్వారాన్ని ఓపెన్ చేస్తున్నాడు. సో ఇలాగే ఉంటుంది, నీ జీవితం కూడా ఇలాగే ఉంటుంది. నువ్వు సాగిపో, దేవుడు ద్వారాలను ఓపెన్ చేస్తాడు. నువ్వు ఆగిపోకు, దేవుడు ఆ ద్వారాలను ఓపెన్ చేయలేడు. దేవుడు ఏమన్నాడు, మోషే నువ్వు దిక్కులు చూడకు, సైన్యాన్ని వేసుకొని నువ్వు ముందరికి వెళ్ళు, నీకు ఆల్రెడీ పవర్ ఇచ్చేసాను. చూసారా, నీ దగ్గర అధికారం ఉంది, నువ్వు చెయ్యి చాపు, ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము, నువ్వే చేసేయి, నీకు దగ్గర ఆల్రెడీ పవర్ ఇచ్చేసాను అన్నాడు. సో అర్థమవుతుందా అండి? సో నీ దగ్గర కూడా దేవుడు ఆ పవర్ ఇచ్చేసాడు. నీకు ద్వారాలు మూసుకుపోయాయా, నువ్వు ప్రార్థించినప్పుడు ఆ ద్వారాలు ఓపెన్ అవుతాయి. నీకు చీకటిగా ఉందా, నువ్వు ప్రార్థించినప్పుడు వెలుగులాగా మారుతుంది. ఇప్పుడు ఇజ్రాయేల్ సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోతురు. చూసారా, మన ఆరిన నేల మీద ఎలాగ నడిచిపోతామో అలాగే ఆ సముద్రము 2 పాయలుగా అయ్యి ఏంటిది ఆరిన నేల మీద నడిచిపోతారట. సో ఇప్పుడు అర్థమవుతుందండి దేవుడు ఎందుకు ఈ వాక్యాన్ని చెప్పాలంటే, మన సిచ్యువేషన్స్ కూడా ఇలా వచ్చినప్పుడు దేవుడు సడన్ గా ఒక ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు. సడన్ గా మన సిచ్యువేషన్స్ ని ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్తాడు దేవుడు. సో ఇప్పుడు అర్థమైందా, ఎర్ర సముద్రం దాకా తీసుకొచ్చింది ఎవరు, దేవుడే. ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేపించింది ఎవరు, దేవుడే. ఆ ఫరోని కఠినపరిచింది ఎవరు, దేవుడే. ఫరో వెంబడించేది ఎవరు, దేవుడే. ముందు నుయ్యి వెనకాల గొయ్యి సిచ్యువేషన్స్ తీసుకొచ్చింది ఎవరు, దేవుడే. చుట్టూ ద్వారాలను క్లోజ్ చేసింది ఎవరు, దేవుడే. మళ్ళీ కొత్త ద్వారాన్ని ఓపెన్ చేసింది ఎవరు, దేవుడే. ఇప్పుడు అర్థమైందా అండి? సో దేవుడు ఇలా మనల్ని పరీక్షించినప్పుడు మీరు భయపడమాకండి, బాధపడకండి, ప్రార్థించండి. అక్కడే ఆన్ ది స్పాట్ లో ఒక అద్భుతం చేస్తాడు. ప్రార్థించండి, ఆన్ ది స్పాట్ లో ఒక మిరాకిల్ చేస్తాడు. ఎందుకు, ఆయన మహిమ తెచ్చుకోవడానికి. సో ఇక్కడ వాళ్ళందరి కళ్ళ ముందు చూపించాడు. అంటే ఈ దేవుడు సముద్రాన్ని కూడా 2 పాయలుగా చేయగలుగుతాడని అందరూ నమ్మాలని ఆ మార్గం కూడా తీసుకొచ్చాడు. అందుకే దేవుడు కూడా నిన్ను కొన్ని సిచ్యువేషన్ కూడా తీసుకెళ్ళినప్పుడు నువ్వు 10 మందికి టెస్టిమోనీ అవుతావు. ఎస్, నా దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేశాడు, ఇలాంటి కార్యాలు కూడా చేస్తాడా దేవుడు అని నిరూపించుకోవడానికి దేవుడు తీసుకొస్తాడు నిన్ను. అందుకే ఏది ఏమాత్రము హాని జరగదు. సో ఇప్పుడు ఏమంటున్నాడు, మోషే నీకు అధికారం ఉంది, నువ్వు చెయ్యెత్తు, ఆ సముద్రము 2 పాయలుగా అవుతుంది అంటున్నాడు. సో నువ్వు ఏమంటున్నాడు, నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము, నువ్వే చేసేసేయి. అందుకే దేవుడు నీకే అధికారం ఇచ్చేసాడు. నీ ఆర్థిక సమస్యలను తీసేసే అధికారం నీ లోపలనే ఉంది, నువ్వు భయపడకు. నీకు శ్రమలో పోరాటాలు తీసేసే శక్తి నీ లోపలనే ఉంది, భయపడకు అన్నాడు. ఏమంటున్నాడు మోషేను, జాగ్రత్తగా గమనించాలి. మోషే నువ్వు చేయగా కాదు, నువ్వు చేయి అంటున్నాడు.
సో దేవుడుగా ఈరోజు మీ అందరికి అదే అష్యూరెన్స్ ఇస్తున్నాడు, మీరు చేయండి అని అంటున్నాడు. 6 నెలల మీద నడిచిపోదురు. ఇదిగో నేను ఐగుప్తుల హృదయాలను కఠినపరచుదును. చూసారా, మళ్ళా శత్రువుని ఎవరు కఠినపరుస్తున్నాడు? దేవుడే కఠినపరుస్తున్నాడు. నాకు కూడా చాలా అవమానాలు వస్తుంటాయి. నేను ఒకటే అనుకుంటాను, దేవుడే నన్ను విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, దేవుడే నా యొక్క ఓర్పుని సహనాన్ని పరీక్షిస్తున్నాడు అని అనుకుంటాను. ఎందుకంటే ఎవ్రీథింగ్ అండర్ యువర్ కంట్రోల్. దేవుడి పర్మిషన్ లేకుండా నీకు అవమానము రాదు, దేవుడి పర్మిషన్ లేకుండా ఆ నింద నీ దగ్గరికి రాదు, దేవుడి యొక్క పర్మిషన్ లేకుండా ఆ రోగము ఆ జబ్బు నీ దగ్గరికి రాదు. నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, నిన్ను విశ్వాసంలో బలపరచడానికి, నిన్ను విశ్వాసంలో స్థిరపరచడానికి కూడా దేవుడు నీ ప్రార్థనలను డిలే చేస్తుంటా అంటాడు, నిన్ను వెనుక నుండి నడిపిస్తుంటా అంటాడు. సో ఇక్కడ మళ్ళా కఠిన పరుస్తానంటున్నాడు. వారు వీరిని తరుముదురు, ఇంకా కఠిన పరుస్తున్నాడు. మళ్ళీ వాళ్ళందరూ కూడా వీళ్ళను తరుముతున్నారు. నేను ఫరో వలన, అతని సమస్త సేవన వలన, అతని రథముల వలన, అతని గుర్రపు రౌతులను నాకు మహిమ తెచ్చుకుందును. చూసారా, శత్రువు నుంచి దేవుడు మహిమ తీసుకొచ్చుకుంటున్నాడు, శత్రు సైన్యం నుంచి మహిమ తీసుకొచ్చుకుంటున్నాడు. అందుకే నీకున్న శ్రమ వెనకాల దేవుడి యొక్క మహిమ ఉంది, గుర్తుపెట్టుకోండి. మనకున్న పోరాటాల వెనుక, మనకున్న అవమానాల వెనుక, మన వెనకాల నిందలు శ్రమలు వెనుక దేవుడి యొక్క మహిమ ఉంది, అది మాత్రం మర్చిపోవద్దు. అందుకే అన్నిలకు వచ్చే కష్టాలు వేరు, క్రైస్తవులకు వచ్చే కష్టాలు వేరు. అన్నిల కంటే క్రైస్తవులకు ఎక్కువ కష్టాలు ఉంటాయి, ఎందుకంటే దాంట్లో నుంచే దేవుడు మహిమ తీసుకుంటాడు. కాబట్టి ఆ మహిమ కోసమన్నా మనందరం కూడా సరెండర్ కావాలి. అందుకే ఏది మాత్రం హాని జరగదు. చూసారా, దేవుడు ఏమన్నాడు? నువ్వు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసుకుని వెళ్ళిపో. అందుకే మీ జీవితంలో కూడా ఎక్కడ ఆగిపోకండి, ఏ శ్రమలకు భయపడకండి, ఏ పోరాటాలకు భయపడకండి, ఏ ఇరుకులకు భయపడకండి, ఏ ఇబ్బందులకు భయపడకండి, సాగిపోతూనే ఉండండి. దేవుడు అలా ద్వారాలు ఓపెన్ చేస్తూనే ఉంటాడు. సో నేను ఫరో వలన అతని రథములను, అతని గుర్రపు రౌతులను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందరు. చూసారా అండి, నీకు కూడా ఆ రోగం పెట్టాడు, ఆ రోగాన్ని తీసి నేను యెహోవానని నువ్వు కూడా తెలుసుకునేలాగా, నీకు కూడా ఆ డిలే చేసి, ఆ డిలే నుంచి నీకు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చి నేను కూడా యెహోవానని తెలుసుకునేలాగా చేస్తాడు. అందుకే మన ప్రతి కష్టం వెనకాల ఒక గాడ్ ప్లాన్ ఉంటది, గుర్తుపెట్టుకోండి. మన ప్రతి శ్రమ వెనకాల గాడ్ ప్లాన్ ఉంటది. ఏది ఏ మాత్రము హాని చేయలేదు. హాని వరకు తీసుకెళ్తాడు దేవుడు, కానీ హాని జరగనివ్వడు. ఆ శ్రమ వరకు తీసుకెళ్తాడు, ఆ శ్రమ మనల్ని మింగనివ్వనివాడు. ఆ పోరాటం వరకు తీసుకెళ్తాడు, ఆ యుద్ధం వరకు తీసుకెళ్తాడు, ఆ మరణ అంచుల వరకు తీసుకెళ్తాడు, ఆ పీకల దాకా తీసుకెళ్తాడు, కానీ ఏది కూడా మనల్ని ముంచనివ్వడు. సో ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ పీకల దాకా వచ్చిందా లేదా? అయితే చావాల్సిందే, ముందు పోయినా చావే, వెనకాల పోయినా చావే. అక్కడ దేవుడు మహిమను తెచ్చుకున్నాడు, ద్వారాలను ఓపెన్ చేసి. మన సిచ్యువేషన్స్ కూడా అలాగే స్ట్రక్ అవుతుంటాయి కొన్ని సందర్భాల్లో. అప్పుడు దేవుడు గొప్ప ద్వారాలను ఓపెన్ చేస్తాడు. అప్పుడు ఇజ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుకను నిచ్చెను. చూసారండి, గాడ్ ప్రొటెక్షన్. ఆ కష్టంలో కూడా, ఆ ఇరుకులో, ఇబ్బందిలో కూడా ఇజ్రాయేలీల వెనకాల ఎవరున్నారట? దేవదూతలు ఉన్నారట. దేవుడి యొక్క ప్రొటెక్షన్ ఉందట. సో దేవుడి యొక్క ప్రొటెక్షన్ ఉంటది మనందరికీ కూడా. ఏంజిల్స్ ఉంటాయి మన సరౌండింగ్స్ లో. అది ఐగుప్తుల సేనను ఇజ్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించను. చూసారండి, ఐగుప్తులకు ఇజ్రాయేళ్లకు మధ్య ఒక ఏంజిల్ వచ్చేసిందట. అది మేఘము గనక వారికి చీకటి మేఘం వచ్చేసింది. ఆ మేఘము వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య ఒక మేఘం వచ్చింది. ఆ మేఘం వచ్చి చీకటి వారికి కలిగాను. సో వాళ్ళకు చీకటి కలిగా చేసింది. రాత్రి అది వీరికి వెలుగుని ఇచ్చాను. సో రాత్రి అంతా వీళ్ళకు వెలుగు ఇచ్చాను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇజ్రాయేలీలను సమీపింపలేదు. చూసారండి ఎంత మహిమను చేశాడో. వాళ్ళు వెంబడిస్తున్నా కూడా, రాత్రంతా వెంబడిస్తున్నా కూడా ఆ ఇజ్రాయేలీల ప్రజలను వాళ్ళను దేవుడు తాకనివ్వలేదు. సో నిన్ను శత్రువు ఎంత వెంబడించినా నిన్ను తాకనివ్వడు, గుర్తుపెట్టుకోండి. నీ అవమానాలు నీకు తాకవు, నువ్వు భయపడకు. నీ నిందలు నీకు తాకవు, భయపడకు. నీ శ్రమలు, నీ పోరాటాలు నిన్ను తాకవు, భయపడకు. నువ్వు ఎక్కువగా భయపడుతున్నావు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు ఉన్నాడన్న ధైర్యం కంటే ఫరో వస్తున్నాడన్న భయం ఎక్కువగా ఉండేది. ఈ రోజు కూడా మనందరికీ దేవుడు ఉన్నాడన్న ధైర్యం కంటే ఫరో లాంటి మనుషులు ఉన్నారని, లేకపోతే శ్రమలు పోరాటాలు ఉన్నాయని భయం ఎక్కువగా ఉంటది. సో భయపడద్దు, డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్, గాడ్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్ అని అనుకోండి. సో మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. చూసారా, మోషే నువ్వు చెయ్యెత్తు చాలు, నేను కార్యం చేస్తాను అన్నాడు. అందుకే 2 చేతులెత్తి ప్రార్థించండి కష్టం వచ్చినప్పుడు. సో ఇలా అనండి, అయ్యా నాడు మోషే 2 చేతులెత్తి ప్రార్థించినప్పుడు
రెండు చేతులు ఎత్తినప్పుడు మీరు సహాయం చేశారు, నాకు కూడా రెండు చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా, సహాయం చేయ ప్రభువా అని అడగండి. సో యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రంను తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. చూసారా అండి, ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయడం మాత్రమే కాదు, ఇప్పుడు మనకే వర్షం పడ్డది అనుకోండి, ఆ నేల ఆరాలంటే కనీసం ఒక 10 అవర్స్ అయినా పడుతుంది కంప్లీట్ గా ఆరాలంటే. కానీ ఆన్ ది స్పాట్ లో దేవుడు ఆరిన నేలగా నడిపించాడు. చూసారా, దెర్ ఆర్ ఆల్ ద డోర్స్ ఆర్ క్లోజ్డ్, గాడ్ విల్ ఓపెన్ ద న్యూ డోర్. ఇప్పుడు వాళ్ళకు ద్వారాలన్నీ క్లోజ్ అయ్యాయా? దేవుడు నూతన ద్వారాన్ని ఓపెన్ చేశాడా లేదా? అందుకే నీ జీవితంలో కూడా ఇలా ద్వారాలు క్లోజ్ అయ్యాయా? భయపడకు, దేవుడు నూతన ద్వారాన్ని తెరవబోతున్నాడు, నీ విశ్వాసాన్ని పరీక్షించబోతున్నాడు, నిన్ను కూడా ఆ పీకల దాకా తీసుకొస్తున్నాడు. అంటే నీ వెనకాల గొప్ప ఆశీర్వాదం ఉంది. వీళ్ళందరినీ కూడా ఎడికి తీసుకెళ్తున్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తున్నాడు. సో అందుకే యు నీడ్ టు అండర్స్టాండ్ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క మైండ్ సెట్ నీకు తెలిసినప్పుడు నువ్వు భయపడవు, దేవుడి యొక్క మనస్తత్వం తెలిసినప్పుడు నువ్వు భయపడవు. సో ఇక్కడ వీళ్ళందరికీ వాళ్ళ దేవుడి యొక్క మైండ్ సెట్ తెలియక భయపడుతున్నారు. సో నీ సిచ్యువేషన్స్ కూడా దేవుడే తీసుకొస్తాడు ఇక్కడ దాకా, భయపడకు. ఎండ్ మూమెంట్ లో ఏదో ఒక అద్భుతం అయితే తప్పకుండా చేస్తాడండి. మన సిచ్యువేషన్స్ బాగా తీవ్రమయ్యేదాకా దేవుడు చూసి ఆ ఎండ్ మూమెంట్ లో ఒక అద్భుతం చేస్తాడు. సో ఇప్పుడు ఏమైంది, ఆరిన నేలగా చేశాడట, నీళ్లు విభజింపబడగా, సో రెండు పాయలుగా ఇట్లా విభజింపబడ్డాయి. ఇజ్రాయిల్ల సముద్రం మధ్యన నేల మీద నడిచిపోయి ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళారట. చుట్టూ సముద్రము, మళ్ళా మధ్యలో ద్వారము. చూసారండి, నీ సిచ్యువేషన్ కూడా ఉందా? చుట్టూ చీకటే, సో ఆ చీకట్లో నుంచి దేవుడు వెలుగునిస్తాడు. చుట్టూ ద్వారాలు మూసుకుపోయాయి, నూతన ద్వారాలను ఓపెన్ చేశాడు. అందుకే అండర్స్టాండ్ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్. దేవుడు ఏదో ఒకటి అద్భుతం చేస్తాడని నమ్ము. ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కన వారి గోడ వల్ల నిలబడ్డాను. చూసారా, కుడి పక్కన ఎడమ పక్కన గోడ వల్ల నిలబడ్డాయి. చూడండి, ఈ సిచ్యువేషన్ దాకా తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. అద్భుతం చేసింది ఎవరు? దేవుడే. ఆ సముద్రాన్ని రెండు పాయలుగా చేసింది ఎవరు? దేవుడే. ఆరిన నేలను నడిపించింది ఎవరు? దేవుడే. ఆ బానిసత్వం నుంచి విడుదల కలిగించింది ఎవరు? దేవుడే. ఆ ఫరో హృదయాన్ని కఠినపరిచింది ఎవరు? దేవుడే. ఆ ఫరో పెద్ద సైన్యాన్ని వేసుకొచ్చేది ఎవరు? దేవుడే. చూసారా, దేవుడు ఎలా నడిపించాడో, ఎలా క్రియేట్ చేశాడో సీన్ ని, సిచ్యువేషన్ ని. ఆ సీన్ లో నుంచి, ఆ సిచ్యువేషన్స్ లో నుంచి దేవుడు ద్వారాలను ఓపెన్ చేసి వాళ్ళందరికీ కూడా వెలుగునిచ్చాడు, వాళ్ళందరికీ కూడా ద్వారాలను ఓపెన్ చేశాడు. ఎందుకు? నేను మా యెహోవానని మీరు తెలుసుకోవాలి, నేను దేవుడనని మీరు తెలుసుకోవాలి, మీరు విశ్వాసంలో బలపడాలని. సో అర్థమవుతుందా? ఆ దేవుడే అరణ్య మార్గంలో గుండా, ఎడారి మార్గంలో గుండా, సముద్ర మార్గంలో గుండా తీసుకొచ్చాడు. అందుకే ఈ రోజు నువ్వు ఏ సిచ్యువేషన్ గుండా వెళ్తున్నావో గాడ్ నోస్, దేవుడే తీసుకెళ్తున్నాడు. ఏ సర్కమ్స్టాన్సెస్ గుండా వెళ్తున్నావో, ఏ ప్రాబ్లమ్స్ గుండా వెళ్తున్నావో, ఏ ఇరుకుల గుండా వెళ్తున్నావో గాడ్ నోస్, దేవుడికి తెలుసు. దేవుడే తీసుకెళ్తున్నాడు, దేవుడే తీసుకొస్తున్నాడు అని మాత్రం మర్చిపోకు. ఎందుకంటే నీ కళ్ళ ముందు దేవుడు అద్భుతం చేయాలని. ఆనాడు ఇజ్రాయేలీల ప్రజల ముందు దేవుడు అద్భుతం చేశాడా? చేయలేదా? చేశాడు. సో వాళ్ళ నమ్మకము అపనమ్మకముని అంతా కూడా మార్చాడా? లేదా? సో చూడండి, ఎడమ పక్కన కుడి పక్కన గోడలాగా నిలిచాయట వాటర్. సో మధ్యలో నుంచి వాళ్ళు రాజులాగా వెళ్తున్నారు. సో ఐగుప్తులు ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారి తరిమి సముద్ర మధ్యమును చేరిరి. సో ఇప్పుడు ఐగుప్తు సముద్రం అంటే చిన్నది కాదు, పెద్దది. అదో కొన్ని వందల కిలోమీటర్లు ఉంటది సముద్రము. వాళ్ళు కొంత దూరం వెళ్ళారు, కానీ రాత్రంతా కూడా వాళ్ళను దగ్గరకు వస్తాను కానీ శత్రువు దగ్గరకు వస్తున్నాడు కానీ రానివ్వట్లేదే దేవుడు. సో చూసారా, ఒక దేవదూతను పెట్టి, ఒక మేఘస్తంభాన్ని పెట్టి వాళ్ళకు చీకటి కలగ చేశాడు, ఇటు వీళ్ళకు వెలుగు కలగ చేసి వాళ్ళు ఎంత చేసి చేయనీయలేదే రాత్రంతా కూడా. సో చూసారా, గాడ్ అలా కంట్రోల్ పవర్ ఉంటుందండి. గాడ్ కి అందరూ కంట్రోల్. నీ మేనేజ్ గురించి నువ్వు భయపడకు, నీ ఇరుగు పొరుగు వాడి గురించి భయపడకు, నీ అప్పుల బాధ నుంచి భయపడకు, నీ అప్పుల గురించి భయపడకు. నువ్వు ప్రార్థించుకో, దేవుడు వాళ్ళ కొట్టిన హృదయాన్ని మార్చేసి మాంస హృదయగా మారుస్తాడు. సో ఐగుప్తులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారి తరిమి సముద్ర మధ్యమున చేరిరి. సో వాళ్ళు వచ్చి సముద్ర మధ్యంలోకి వచ్చారట. అయితే వేకువ జామున అంటే ఉదయమున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపోనట్లు చేయగా వారు బహు కష్టపడి తోల్చుండ్రి. అయితే అక్కడ ఒక దేవుడు అద్భుతం చేసి ఆ శత్రువు యొక్క బలాన్ని తీసేస్తున్నాడు. ఆ శత్రువుకి ఏం చేస్తున్నాడు? ఇరుకు పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. అందుకే నిన్నెవరైనా విమర్శిస్తున్నారా? దేవుడు వాళ్ళకే ఇరుకు పెడతాడు. నిన్నెవరైనా దూషిస్తున్నారా? దేవుడు వాళ్ళకే ఇబ్బంది పెడతాడు. ఇప్పుడు ఫరో ఇబ్బంది పెట్టాలనిచ్చినప్పుడు ఆయనే ఇబ్బంది పాలవుతున్నాడు. ఏం చేశాడట? ఆ రథములన్నిటిని కూడా ముంచి వేసేసాడట. అంటే ఆ చక్రాలన్నిటిని కూడా నీళ్ళలో లోపలికి పడివేసేసాయి. కష్టపడి తోల్చున్నారు. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేలీల ఎదుట పారిపోదుము రండి.
సో ఐగుప్తులు అంటున్నారు, సో ఇజ్రాయిల్ ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనేరి. చూసారండి, వీళ్ళని చంపాలని వచ్చిన వాళ్ళే భయపడుతున్నారు వీళ్ళందరికీ, ఎందుకంటే వీళ్ళకు దేవుడు తోడుగా ఉన్నారు. ఎందుకంటే ఆ రథాలన్నీ కూడా ఆగిపోయాయి, ఆ ముందడికి సాగట్లేదు, కఠినంగా వెళ్తున్నాయి. సో అందుకే నీ శత్రువు గురించి నువ్వు భయపడకు, దేవుడు వాళ్ళని హ్యాండిల్ చేస్తాడు. యెహోవా వారి పక్షంన మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనేది. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపుమనెను. చూసారా అండి, దేవుడైనా అద్భుతం చేయాలంటే మనిషి కావాలి. దేవుడైనా అద్భుతం చేయాలంటే ఒక మనిషి ద్వారానే చేస్తాడు, మనిషి కోసమే చేస్తాడు, మనిషి వల్లనే చేస్తాడు. మోషే మళ్ళీ నువ్వు 2 చేతులు ఎత్తు, మళ్ళా నీళ్లు ముంచేస్తాను అంటున్నాడు. సో ద్వారాలన్నీ క్లోజ్ చేసేస్తాను, నీ శత్రువు ద్వారాలన్నీ క్లోజ్ చేస్తా అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా అండి, ఇక్కడ ఆయన నమ్ముకున్న ప్రజలకేమో ద్వారాలను ఓపెన్ చేశాడు, శత్రువుకేమో ద్వారాలు మూసివేస్తున్నాడు. ఆయన నమ్ముకున్న ప్రజలనేమో రక్షించాడు, ఆయన నమ్ముకున్న ప్రజలకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముంచి వేస్తున్నాడు. అలాగే నీ జీవితం కూడా ఉంటది, నీ శత్రువులను కూడా ఆయన అలాగే ముంచి వేస్తాడు. కానీ నువ్వు ఎవరిని శత్రుత్వంగా తీసుకోకు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి, నువ్వు నీడ్ టు అండర్స్టాండ్ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క మైండ్ సెట్ తెలిసినప్పుడు నువ్వు ఆ శ్రమ వస్తుంది కానీ నువ్వు భయపడవు, ఆ పోరాటం వస్తుంది నువ్వు భయపడవు, ఆ ఇబ్బంది వస్తుంది నువ్వు భయపడవు, ఆ ద్వారాలు మూసుకపోతాయి నువ్వు భయపడవు. ఏం కాదు, నా దేవుడు చూసుకుంటాడన్న ధైర్యం వస్తుంది. అందుకే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వర్డ్ ఆఫ్ గాడ్ ని ఇప్పుడు ఏదైనా హాని చేసిందా అండి, వీళ్ళను ఇజ్రాయేల్ ప్రజలను ఏమీ హాని చేయలేదు. నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లేను. చూసారండి, ఇంత రెండు పాయలకైన సముద్రము మళ్ళీ ఇలాగే పడిపోతే ఎలా ఉంటుంది, పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లేను గనక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయేది. అప్పుడు యెహోవా సముద్ర మధ్యన ఐగుప్తులను నాశనం చేశాను. చూసారా, నీళ్లలో ముంచి వేసేసాడండి. గొప్ప సైన్యము, రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, 600 రథాలు అంటే కనీసం 1,00,000 సైన్యం అన్న తెచ్చుకొని ఉండొచ్చు ఫరో. ఆ 1,00,000 సైన్యాన్ని నీళ్లలో ముంచి వేశాడు. ఐగుప్తులో ఎవ్వడు ఎవ్వరు కూడా బ్రతకలేడు, ఎందుకంటే ఫరో అందరినీ వేసుకొని వచ్చేసాడు. ఆ రాజ్యంలో ఉన్న మంత్రులను, సైనికులను అందరినీ వేసుకొని వచ్చేసాడు. గుర్రాలు మిగలలేదు, బంగారం మిగలలేదు, అక్కడ ఉన్నది ఏది మిగలలేదు. సో అలాగే నీ శత్రువు కూడా నీ ముందు నిలబడనీయడు. ఇప్పుడు ఇజ్రాయేలీల ప్రజల ముందు శత్రువు నిలబడగలేరు. సో కష్టం వచ్చింది. ఎడారి మార్గం కూడా వెళ్ళారు. సో అరణ్య మార్గం గుండా వెళ్ళారా, సముద్ర మార్గం వెళ్ళారు, కానీ ఏదైనా ముంచిందా వాళ్ళను? ఏది ముంచలేదు. అలాగే నీకు కూడా కష్టం వస్తుంది, కానీ అది ఏది భయపడకు, అది ముంచివేదు, ఆ కష్టమే మునిగిపోతుంది. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి, ఇప్పుడు ఆ కష్టం మునిగిందా లేదా, ఆ కష్టపెట్టేటోళ్ళు మునిగారా లేదా? సో అలాగే నీ జీవితంలో కూడా నిన్ను కష్టపెట్టే వాళ్ళే మునిగిపోతారు, నీ కష్టాలే అవే మునిగిపోతాయి, కానీ ఆ కష్టాల్లో నువ్వు మునిగిపోనివ్వడు దేవుడు. అందుకే విశ్వాసంలో నిలకడగా ఉండడి. అందుకే దేవుడు ఏమన్నాడు, మోసే నువ్వు ముందరికి వెళ్ళిపో, నువ్వు దిక్కులు చూడకు, సైన్యాన్ని వేసుకొని ముందరికి వెళ్ళిపో అన్నాడు. అందుకే మీరు కూడా దిక్కులు చూడకండి, గో ఫార్వర్డ్, స్ట్రైట్ ఫార్వర్డ్. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను, చూసారా అండి, అందరినీ కూడా కప్పివేసాను, వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు. సో ఇప్పుడు ఏమన్నా చేసిందా ఇజ్రాయేల్ ప్రజలను? ఏది ఏ మాత్రము హాని చేయనివ్వడు దేవుడు. సో మరి తీసుకొచ్చాడా లేదా? దేవుడే తీసుకొచ్చాడు. మరి దేవుడే ద్వారానే ఓపెన్ చేశాడు, దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. సో దేవుడే, అందుకే నిన్నెవరన్నా విమర్శిస్తున్నారంటే వాళ్ళ హృదయాన్ని దేవుడే కఠినపరుస్తున్నాడు, గుర్తు పెట్టుకోండి. ఎందుకు? నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, నువ్వు మొరపెట్టి అందులో నుంచి మహిమను తీసుకొచ్చుకోవడానికి. ఇదంతా దేవుడి మహిమ కోసమే చేశాడు. మరి సో మిగిలి ఉండలేదు. సో అయితే ఇజ్రాయేలీలు ఆరిన నీళ్లను సముద్రం మధ్య ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కన గొడవలే ఉండేను. సో వీళ్ళేమో రక్షించబడ్డారు, వాళ్ళేమో బాధపడిపోయారు. సో అందుకే యువర్ అండర్ కంట్రోల్ ఆఫ్ యువర్ గాడ్. ఆనాడు ఆ సముద్రము దేవుడి కంట్రోల్లో ఉన్నప్పుడు నీ శ్రమలు దేవుడి కంట్రోల్లో లేవా? నీ పోరాటాలు నీ దేవుడి కంట్రోల్ లేవా? నీ పిల్లలు, నువ్వు, అందరూ నీ దేవుడి కంట్రోల్, నీ కుటుంబం దేవుడి కంట్రోల్ లేదా? ఈ ప్రపంచాలు దేవుడి కంట్రోల్ లేదా? ఎందుకే మనం ప్రార్థిస్తే యుద్ధాలే ఆగిపోతాయి, గుర్తుపెట్టుకోండి. మనం ప్రార్థిస్తే వర్షాలు ఆగిపోతాయి, మనం ప్రార్థిస్తే ఎండలు వస్తాయి, మనం ప్రార్థిస్తే పంటలు పండుతాయి. అంత పవర్ మనకి ఇచ్చేసాడు. అందుకే వీ నీడ్ టు యూజ్ ఇట్. ఇప్పుడు చూడు, మోసే 2 చేతులు ఎత్తగానే సముద్రం 2 పాయలైందా లేదా? ఆ పవర్ ఇచ్చేసాడు దేవుడు. సో
నీ అవసరం తగ్గ ఆ రోజు అవసరం అది ఆ 2 పాయలుగా చేయడం. నేను అడిగాను, అయ్యా మోసే నేను ఒక బీచ్కి వెళ్ళాను, అయ్యా మోసే ప్రార్థించినప్పుడు సముద్రం 2 పాయలుగా చేసావు, ఇప్పుడు నేను అడిగితే చేస్తావు అంటే దేవుడు ఒకటే అడుగు, ఇప్పుడు నీకు అవసరం ఏముంది, నువ్వేమైనా ఇజ్రాయెల్ ప్రజలు నడిపించేది ఉందా అన్నాడు. అవును కరెక్టే, అవసరానికి తగ్గట్టు దేవుడు కార్యాలు చేస్తాడు. అనవసరమైన వాటికి టైం పాస్ గురించి అయితే దేవుడు అద్భుతాలు చేయడు. నీకు ఆ నీడుందా చేస్తాడు అన్నాడు. నీడుంది, 2 సముద్రాన్ని పాయలుగా, మళ్ళీ అలాంటి నీడు వస్తే దేవుడు మళ్ళీ చేస్తాడు సముద్రాన్ని 2 పాయలుగా. సో ఈరోజు నీకు ఏ విషయంలో నీడుందో నువ్వు ప్రార్థించుకో, ఆ విషయంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఆ దినమున యెహోవా ఐగుప్తు చేతుల నుండి ఇజ్రాయేలీలను రక్షించెను. చూసారా, దేవుడు కూడా మనల్ని మన శ్రమల నుంచి, మన పోరాటాల నుంచి, మన కరువుల నుంచి, మన ఇబ్బందుల గురించి ఆయన కూడా రక్షిస్తాడు. అందుకే బయట జరుగుతున్న యుద్ధాల గురించి, బయట జరుగుతున్న కరువుల గురించి నువ్వు భయపడకు, దేవుడు రక్షించుకుంటాడు. ఇజ్రాయేలీలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమును చూచిరి. చూసారా, కళ్ళ ముందే వాళ్ళు మునిగిపోయారు. ఎవరైతే వీళ్ళని హింస పెట్టారో వాళ్ళ ముందే దేవుడు వాళ్ళని ముంచి వేసేసాడు. అందుకే నిన్ను కూడా ఎవరైనా హింస పెడతారు అనుకోండి, దేవుడు నీ ముందే వాళ్ళని ముంచి వేస్తాడు, నీ ముందే వాళ్ళను నిన్ను వాళ్ళ ముందే నిన్ను ఆశీర్వదిస్తాడు. సో యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలీలు చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడైన మోషేనందు నమ్మిక ఉంచిరి. చూసారండి, ఇలాంటి కార్యాలు దేవుడు ఎందుకు చేస్తాడు? నీకు అద్భుతాలు చేసి, ఆశ్చర్యమైన కార్యాలు చేసి, నీ జీవితంలో నిన్ను విశ్వాసంలో నిలకడగా నడవడానికి, విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉండడానికి దేవుడు అద్భుతాలు చేస్తాడు. అందుకే నీకు వచ్చిన శ్రమ దేవుడి కంట్రోల్లోనే. దేవుడు పర్మిషన్ లేకుండా ఆ శ్రమ రాదు, దేవుడు పర్మిషన్ లేకుండా ఆ పోరాటం రాదు, దేవుడు పర్మిషన్ లేకుండా రోగం రాదు. సో యూ నీడ్ టు ప్రే, యూ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్ ఇన్ ద ప్రేయర్స్ అండ్ యూ షుడ్ గెట్ ద టెస్టిమోనీ, దెన్ యూ బిలీవ్ ద గాడ్. అందుకే నువ్వు ఆ టెస్టిమోనీ పొందుకొని నువ్వు దేవుడిని నమ్మడానికి. సో ఇక్కడ ఏమైంది, దేవుడి మీద నమ్మకము పెరిగింది, దేవుడి మీద భయం పెరిగింది, అండ్ ఆయన సేవకుడైన మోసే మీద నమ్మకం ఉంచారు. అంతే, వెరీ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ మోసే. ఐ లైక్ మోసెస్, మంచి దైవజనుడు అండి. గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు దేవుడు మోసెస్ ద్వారా, చాలా గొప్ప అద్భుతాలు. సో నౌ విల్ కంటిన్యూ టుమారో. సో దిస్ ఈస్ ద వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబిల్. ఇప్పుడు ఏమైనా హాని జరిగిందా అండి? మన టైటిల్ కి ఇది సెట్ అయిందా కాలేదా? ఏది ఏమాత్రం హాని జరగదు. సో వచ్చాడు ఫరో, మునిగిపోయాడు, హాని జరగలేదు. ద్వారాలు మూసుకుపోయాయి, కానీ దేవుడు ద్వారాలను ఓపెన్ చేశాడు, ఏది హాని జరగదు. అందుకే నీ లైఫ్ లో కూడా ఏది నీకు ఏమి హాని జరగదు. తీసుకోమాక, ఎక్కువగా తీసుకోమాక, ఎక్కువగా ఆలోచించమాక. సో నాజరుడైన యేసయ్య చాలా గొప్ప వాక్యాన్ని ఫరో సైన్యం, అదే మోషే, ఇజ్రాయేలీల ప్రజలు, ఆ సిచ్యువేషన్స్, ఆ సర్కమ్స్టాన్సెస్, ఆ ప్రాబ్లమ్స్ గురించి మీరు మాకు కళ్ళగట్టినట్టు చూపించినందుకు మీకే వందనాలు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఏ శ్రమ గుండా వెళ్ళారో మాకు కళ్ళగట్టినట్టు వాక్యం ద్వారా చూపించి మమ్మల్ని స్ట్రెంగ్త్ చేసినందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.